అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిగ్రీ చదువుతున్న ఓ యువతి ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25,000 రూపాయలు పోగొట్టుకుంది. దానిని కప్పిపుచ్చేందుకు ఇంట్లో దొంగతనం జరిగిందని డ్రామా ఆడింది. పోలీసుల విచారణలో అసలు నిజం వెల్లడైంది. గురువారం రాజన్ననగర్లోని ఎర్రబోడా కాలనీలో ఓ ఇంట్లోకి ముసుగులు ధరించిన ఇద్దరు చొరబడి 25,000 రూపాయలు ఎత్తుకెళ్లిపోయారని ఓ యువతి తెలిపింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది. తాను వాష్రూమ్ కు వెళ్లి వచ్చేసరికి దుండగులు పరారయ్యారని తెలిపింది. తాను గట్టిగా కేకలు వేసి దుండగులను పట్టుకునే ప్రయత్నం చేసినా వారు పారిపోయారని వెల్లడించింది. మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళా 5 minutes వచ్చాను. బేడం పెట్టేసి వెళ్ళాం. వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ కింద వేసేసి మనీ తీసుకెళ్ళాను. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. అంతే. నేను వచ్చే వరకు ఇట్లా డోర్కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి, బ్లాక్ కలర్ జంప్ సూట్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. నీకు దొబ్బేసారా? దొబ్బేసి డోర్కి పడతాను. ఎంతమంది వచ్చారు? 2 members. నిజంగానే చోరీ జరిగినట్లు ఆ యువతి ఇంట్లోని పరిస్థితులను సృష్టించింది. సమాచారం అందుకున్న రాజన్ననగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అయితే ఈ ఘటనపై వారికి అనుమానం కలిగింది. దీంతో ఆ యువతిని పూర్తి స్థాయిలో విచారించారు. చివరకు ఆ అమ్మాయి తాను ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25,000 రూపాయలు పోగొట్టుకుందని, దీంతో ఇంట్లో చోరీ డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.